ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి నవంబర్ 21. విరాట్ బర్త్డే వచ్చేసి నవంబర్ 25. కానీ మేము స్కై జోన్ లో 24th సెలబ్రేట్ చేస్తున్నాము. ఎందుకంటే విరాట్ బర్త్డే మండే వచ్చింది. మండే అందరు కిడ్స్ స్కూల్కి వెళ్తారు. విరాట్ అంటే వెళ్ళకపోవచ్చు, కానీ మిగతా పిల్లలందరూ స్కూల్కి వెళ్తారు కదా. సో ఇంకా ఆ రోజు చేస్తే టైర్డ్ అయిపోతారని చెప్పేసి నర్సింహ ఏమన్నాడంటే క్రిస్మస్ ఈవ్ చేసుకున్నట్టు బర్త్డే ఈవ్ చేసుకోవచ్చులే, ఏం కాదు అంటే సరే అని చెప్పేసి మేము 24th ఈవినింగ్ పెట్టామన్నమాట పార్టీ. సో అక్కడ వచ్చేసి ఏం థీమ్ అంటే ఏం థీమ్ విరాట్? యా అక్కడ వచ్చేసి ఇట్లా ఫారెస్ట్ థీమ్ అనమాట. అంటే డైనోసార్ అన్ని జురాసిక్ అంతా. యా అక్కడ వచ్చేసి డైనోసార్ థీమ్, జంగిల్ థీమ్ అనమాట. ఇంట్లో వచ్చేసి కన్స్ట్రక్షన్ థీమ్ చేస్తున్నాము. స్కూల్లో కూడా కన్స్ట్రక్షన్ థీమ్. సో దానికంతా ఏంటంటే ఇలా పిల్లలకి పార్టీ అయిపోయాక గుడ్డి బ్యాగ్స్ ఇవ్వాలి కదా, వాటికి సెట్స్ ఇట్లా ఆర్డర్ ఇచ్చేసాను అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ మేము ప్యాక్ చేస్తున్నాము. సో మీరు కూడా మాతో పాటు విరాట్ బర్త్డే గిఫ్ట్స్ ప్యాకింగ్, రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అది చూడండి. చలో విరాట్, లెట్స్ ప్యాక్. ఓకే, లెట్స్ గో దెన్. ఇక్కడ అవసరం లేదు. సో ఈచ్ సెట్ లో ఈచ్ సెట్ లో వచ్చేసి ఆల్రెడీ మనకి, నాకు గుర్తులేదు 10 12 కానీ ఈచ్ సెట్ లో వచ్చేసి ఆల్రెడీ గుడ్డి బ్యాగ్స్ ఉన్నాయి. ఇంకా ఇవ్వాల్సిన కొన్ని రిటర్న్ గిఫ్ట్స్ ఇట్లా వచ్చాయన్నమాట. ఇందులో ఒక్కొక్కటి తీసి మనం ఒక్కొక్క గుడ్డి బ్యాగ్ లో వేస్తే ఈ సెట్ అయిపోతుంది అనమాట. అట్లా సెట్ ఒక్కొక్క సెట్ చేద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ ఒక సెట్ అయిపోయాక ఇంకొక సెట్ చేద్దాము. సో ఇది వచ్చేసి ఇదేంటి విరాట్, ఇలా చేస్తే మనకి బబుల్స్ వస్తాయి కదా, బబుల్స్ అన్నమాట. ఇవేమో కీ చైన్స్, యానిమల్స్ తోటి ఉన్న కీ చైన్స్. ఇది వచ్చేసి ఇలా ఫేస్ కి పెట్టుకునే మాస్క్. ఇది వచ్చేసి ఇలా స్కేల్ లాగా యూజ్ చేయొచ్చు. ఇలా స్ట్రా, ఇది వచ్చేసి స్ట్రాస్. సో అన్ని ఇలా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ప్యాక్ చేసేద్దాం పదండి. హలో ఎవ్రీవన్, నేను మీ విరాట్. నవంబర్ 25 నేను 5 years టర్న్ అవుతున్నాను. చూశారు కదా మన అందరి విరాట్ ఎక్సైట్మెంట్, చాలా హ్యాపీగా ఉన్నాడు. రీసెంట్గా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరివి లైక్ లాస్ట్ 6 months నుంచి 5 years బర్త్డేస్ అవుతున్నాయి అనమాట. సో ఎవ్రీడే అడిగేవాడు, అమ్మ నేనెప్పుడు 5 years ఓల్డ్ టర్న్ అవుతాను, అమ్మ నేనెప్పుడు టర్న్ అవుతాను 5 years ఓల్డ్, నా పార్టీ ఎప్పుడు చేద్దామమ్మ, నా పార్టీ ఎప్పుడు చేద్దామని. చేస్తా విరాట్, పక్కా చేస్తా అని చెప్పా అనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాడు. 1 week నుంచి అయితే మనం గిఫ్ట్ ప్యాక్ చేయొచ్చా, నా బర్త్డేకి ఇది చేద్దామా అది చేద్దామా అని మొత్తం ప్లానింగ్ అంతా. స్కై జోన్ కూడా విరాటే సెలెక్ట్ చేసుకున్నాడు. మేము కొన్ని ఆప్షన్స్ ఇచ్చాం విరాట్కి, అందులో విరాట్ చూస్ స్కై జోన్ అనమాట ఈ ఇయర్. సో అట్లా వాడి బర్త్డే వాడి ఇష్టంగా జరుగుతుంది. ఇప్పుడు నా అమ్మ నాన్న ఫ్రెండ్స్ కి గుడి బ్యాగ్ చేస్తున్నారు. మీ టూ. విరాట్ వచ్చాకే గుడి బ్యాగ్స్ రెడీ చేయడం అన్నీ పెట్టుకున్నాం అనమాట. అరౌండ్ 7:30-8 ఇన్ బిట్వీన్ స్టార్ట్ చేసాము. సో దట్ విరాట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేస్తూ, ఇలా చూసారు కదా అసలు అల్లరి చేసుకుంటూ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం అంతా హెల్ప్ చేశాడు. ప్రతి స్టెప్లో ఉన్నాడనమాట. ఇంతకీ ఈ వ్లాగ్ గురించి చెప్పలేదు కదా, ఈ వ్లాగ్ వచ్చి ఒక్కడే తీసిన వ్లాగ్ కాదనమాట. ర్యాండమ్గా ఒక 2-3 days కలిపి తీసిన వ్లాగ్. ఫస్ట్ రోజు వచ్చేసి గుడి బ్యాగ్స్ అవి ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట నైట్ కొన్ని. నెక్స్ట్ రోజు విరాట్కి ఇష్టమైంది ఏదైనా చేద్దాంలే అన్నట్టు ఒక స్వీట్ చేసి ఉండే. నెక్స్ట్ అదే రోజు ఈవినింగ్ వచ్చేసి బాలా హెల్ప్ తీసుకొని, బాలానే చేసిందిలేండి, హెల్ప్ తీసుకొని కాదు, బాలానే మొత్తం విరాట్కి లైక్ లాస్ట్ 3 years నుంచి విరాట్ బర్త్డే డెకరేషన్ లైక్ ఇంట్లో మొత్తం బాలానే చూసుకుంటుంది. సో బాలా వచ్చి ఆ డెకరేషన్ చేసింది. సో అట్లా ఒక 3-4 days కలిపి తీసింది అనమాట ఈ వ్లాగ్ అంతా. హలో, ఒక సెట్ అంతా అయిపోయింది అక్కడ. ఇదేంటంటే 12 ప్యాక్ ఆర్డర్ ఇచ్చాను అనమాట, సో దట్ ఈజీ ఉంటుంది అని చెప్పి. సో ఒక సెట్ అయిపోయింది 12. ఇప్పుడు ఇంకో సెట్ కి ప్రిపేర్ అయ్యామన్నమాట, చాక్లెట్స్ వీటన్నిటితో కలిపి. సో ఇప్పుడు లెట్స్ సీ, ఇంకో సెట్ ప్యాక్ చేస్తాము. వీడు మాత్రం నిన్నటి నుంచి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు. ఏంట్రా హ్యాపీ?
సో ఫుల్ చిన్నమ్మ. ఓకే తింటామా ఇప్పుడు అవసరం చేయమంటే చాక్లెట్ తింటాడంట సార్. చాక్లెట్స్ Birthday, this is a cake. No, Dum Dum, ra. That's name is Dum Dum. Can't you see Dum Dum? బర్త్డే అంటేనే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుందేమో. విరాట్ అనడం ఏముందిలే కానీ నా బర్త్డే అంటే నాకు కూడా ఒక లెవెల్లో ఎక్సైట్మెంట్ అనమాట. లాస్ట్ 1-2 months నుంచే వెయిట్ చేస్తూ ఉంటా. ఇంకా 1 month ఉంది, ఇంకా 15 days ఉంది, ఇంకా 10 days ఉంది, ఇంకా 5 days ఉంది. నరసింహన్ అయితే నాకు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు నా బర్త్డేకి అని చెప్పి లాస్ట్ 1 week అయితే ఇక నరసింహకి పిచ్చిలేస్తుంది అనమాట. అంతలాగా ఎక్సైట్ అవుతూ ఉంటాను. నాలాగే నా కొడుకు కూడా సేమ్. ఇంకా సో వాడిని అనడానికి ఏం లేదులేండి, వాడికి సేమ్ నాలాంటిదే వచ్చింది. ఆ ఎక్సైట్మెంట్ అవి అంతా సేమ్ డిట్టో విరాట్ నేనే అనిపిస్తుంది నాకు ఇలాంటి విషయాల్లో అయితే. సో మొత్తానికి చూస్తున్నారు కదా, ముగ్గురం కలిసి ఫ్యామిలీ అంతా కలిసి మొత్తానికి ప్యాకింగ్ అవుతుంది. ఫస్ట్ 1 set మొత్తం దగ్గరుండి చేశాడు విరాట్, తర్వాత మాత్రం ఇంకా ఆడుకుంటున్నాడు. Recording. Are you recording it? ఇప్పుడైతే 36 bags చేసేసాము. 12 sets 3 చేసామన్నమాట. ఈ 36 bags చేశాక కూడా ఇంకా నేను ఏంటంటే ఒక పేర్ ఎక్స్ట్రానే ఇచ్చాను. ఒకవేళ పిల్లలకి సరిపోకుండా ఏడిస్తే అట్లా కష్టం కదా అని చెప్పి ఇంకొక సెట్ ఎక్కువ ఇచ్చాను అనమాట. అది ఓపెన్ చెయ్యను. బర్త్డే రోజు లైక్ పిల్లలు ఏదైనా తక్కువైంది అట్లా అంటే అప్పుడు ఓపెన్ చేసి ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఉజ్జుల దీపొద్దున వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసేస్తారు. ఒకవేళ సరిపోయిందంటే అప్పుడు ఇంకా కావాలంటే రిటర్న్ పెట్టచ్చు. బట్ అది ఇప్పుడైతే ప్లానింగ్. సో ఇది హలో ఎవ్రీవన్, ఇప్పుడైతే ఏంటంటే స్కూల్ గుడ్ బ్యాగ్స్ రెడీ చేస్తున్నాం అనమాట. ఇందాక చూసారు కదా, అదేమో పార్టీ గుడ్ బ్యాగ్స్. And my mom is getting headache. యా, ఇదేంటంటే కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంది. ఆర్డర్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ థీమ్ కదా అన్నట్టు ఆర్డర్ చేసా, కానీ దీంట్లోనే బ్యాగ్ వచ్చింది. నాకు ఎగ్జాక్ట్ గా నేను చూడలేదు అంతగానం. బట్ ఇదేంటంటే ఒక బాక్స్ లాగా ఉందన్నమాట. దీన్ని సెట్ చేయడానికి కొద్దిగా టైం పట్టింది. ఇంకా నరసింహ వాజ్ ఏబుల్ టు ఫిగర్ ఇట్ అవుట్. తను ఫిగర్ అవుట్ చేశారు కాబట్టి ఈజీగానే ఓకే. ఇప్పుడు దీన్ని ఫస్ట్ సెట్ చేస్తే బ్యాగ్ రెడీ అవుతే అప్పుడు నెక్స్ట్ ఇంకా మనం ఈజీగా దాంట్లో స్టఫ్ పెట్టచ్చు కదా అన్నట్టు. ఇవే స్టఫ్ అన్నమాట, కనిపిస్తున్నాయి కదా, ఇవేమో బ్యాగ్స్. స్కూల్లో వచ్చేసి 26th ట్యూస్డే చేద్దామని చెప్పి మా ప్లానింగ్. సో ఇంకా మనకి ఆల్రెడీ 24th స్కై జోన్లో అయ్యి 25th విరాట్ బర్త్డేకి మేము అటెండ్ డిన్నర్కి లంచ్కి అటు వెళ్ళేసి ఇదంతా ఉంటే ఇంకా స్కూల్వి చేయడానికి మనకు టైం ఉండదు కదా ప్యాకింగ్కి. అందుకని చెప్పి ఇంక ఇవాళ అన్ని ప్యాకింగ్ చేసేద్దాము అని ఫిక్స్ అయిపోయామన్నమాట. సో ఇవాళ డెడికేటెడ్ టు రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ ఈవినింగ్ అని అనుకున్నాం ఫస్టే. సో అందుకని చెప్పి ఇంకా స్కూల్వి కూడా చేసేస్తున్నాము. స్కూల్ ఏంటంటే ఆ బ్యాగ్స్ కొంచెం చేయడం నాకు కొద్దిగా కష్టమైంది. అది మామూలు ఇట్లా బ్యాగ్ లాగా రాలేదు, బాక్స్ లాగా. అదేంటంటే ఇలా బాక్స్ని మనమే సెట్ చేసుకోవాలన్నమాట. పైన ఇట్లా హ్యాండిల్ లాగా కూడా వచ్చింది. అన్నీ అదే ఫిగర్ అవుట్ చేస్తున్నాం అనమాట, ఏది ఎట్టు పెట్టాలి ఏంటి అని. ఫస్ట్ అయితే నాకేం వెలగలేదు, నరసింహ చూపెట్టిన తర్వాత అర్థమైంది. హలో అండి, చూసారు కదా ఇప్పటిదాకా రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ ప్యాక్ చేసాము. అవి యాక్చువల్లీ మేము ఏం చేసామంటే సండే పార్టీకి బ్యాగ్స్ అన్ని రెడీ చేసేసాము. అవి వచ్చేసి 36 చేసాము. సో స్కూల్కి వచ్చేసి టీచర్ చెప్పారు వాళ్ళ క్లాస్లో 20 స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి. సో నేనైతే ఇప్పుడైతే 12 చేశాను. ఇంకా ఉన్నాయి యాక్చువల్లీ, వేరే 12 కూడా ఉన్నాయి. కాకపోతే వేరే 12 కూడా సెట్ ఉంది. కాకపోతే ఇంకా ఓపిక లేకుండే, ఇప్పటికీ నీరసం వచ్చేసింది. సరే రేపు మార్నింగ్ చేద్దాంలే అని చెప్పేసి మిగిలినవి ఈ 12 చేసి వదిలేసాము. సో ఫైనల్గా మేము చేసిన గుడ్డీ బ్యాగ్స్ అయితే ఇవాళ ఇంతవరకు అండి. సో రేపు మిగిలినవి చూపెడతాను. యా, థ్యాంక్ యూ.
ఇదైతే నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ముందు వ్లాగ్ పెట్టాను కదా పటేల్ షాపింగ్ అని చెప్పేసి, దాని తర్వాత పటేల్లో వెళ్ళి ఇలా గులాబ్ జామ్ తీసుకొచ్చాను. విరాట్ తినే ఒకే ఒక్క స్వీట్ ఏంటంటే కొద్దిగా గులాబ్ జామ్ ట్రై చేస్తాడనమాట. సో అందుకని చెప్పి ఎంటీఆర్ గులాబ్ జాము తీసుకొచ్చాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే గులాబ్ జాముకి షుగర్, ఈ ప్యాకెట్కి నేనైతే ఈ గ్లాస్ వచ్చేసి మా తాతయ్య గ్లాస్ అంటాం అనమాట. సో మా ఫ్యామిలీలో అందరి దగ్గర ఉంది. సో జ్ఞాపకార్థం ఇస్తారు కదా, అలాంటి గ్లాస్ ఇది. సో ఆ గ్లాస్ ఏంటంటే 1 గ్లాస్ ఫుల్గా పై వరకు పోసాను చూడండి. పోసేసి ఇంకా ఆ గ్లాస్ నిండానే మళ్ళీ 2 గ్లాసెస్ వాటర్ పోసేసి పాకంకి స్టవ్ పైన పెడితే మెల్లగా పాకం వస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి ఈ లోపల పిండి కలిపేసి రౌండ్స్ చేసి అవి వేయించవచ్చు కదా అన్నట్టు ఇవైతే ఫస్ట్ ఇప్పుడు షుగర్ పాకంకి వాటర్ పోసేసి 2 గ్లాస్ దాన్ని స్టవ్ పైన పెట్టి ఒక్కసారి స్పూన్తో కలుపుతున్నాను. షుగర్ అంతా ఇట్లా మొత్తం కరుగుతుంది కదా అన్నట్టు. ఆల్రెడీ వేసింది పౌడర్ షుగరే, జస్ట్ ఒక్కసారి ఇలా మొత్తం మిక్స్ చేస్తే అంత ఈక్వల్గా అవుతుంది, కింద ఎట్లా ఫామ్ అవ్వకుండా ఉంటుంది అని. షుగర్ పాకం ఇట్లా అది మెల్లగా ప్రిపేర్ అంటే ఎక్కువ స్టవ్ ఏం పెట్టనులేండి, కొద్దిగా మీడియం కంటే ఇంకా కొంచెం తక్కువే పెట్టేసి ఇప్పుడు చూసారా ఈ గులాబ్ జామ్కి జస్ట్ కట్ చేసేసి ఆ పౌడర్ బౌల్లో పోసేసి దాంట్లో ఏంటంటే ఒక చిన్న టీ గ్లాస్, మన ఇండియాలో చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో పాలు తీసుకున్నాను. వాటర్తో మిక్స్ చేయట్లే, పాలతో మిక్స్ చేస్తున్నాను ఇవాళ. జనరలీ కూడా నేను పాలతోనే మిక్స్ చేస్తాను. ఎప్పుడైనా ఇంకొకసారి ఏదో అలా వేరే ధ్యాసలో ఉంటే వాటర్ పొరపాటున పోస్తే ఇంకా వాటర్తో మిక్స్ చేస్తాను తప్పితే మ్యాక్సిమం పాలతోనే మిక్స్ చేస్తాను. ఈ గ్లాస్ నిండా కూడా పాలేం పట్టవండి, ఇంకొంచెం లాస్ట్లో లైట్గా మిగిలిపోతాయి. మనం చూసుకొని ఎంత కన్సిస్టెన్సీకి ఫామ్ అవుతుంది నీట్గా, అంటే లైక్ మెత్తగా ఎట్లా ఫామ్ అవుతుందో చూసుకొని ఆ లెవెల్లో కలిపేసుకుంటే నీట్గా ఉంటుంది. చూసారు కదా, మరీ ఎక్కువ కాకుండా ఓన్లీ ఫింగర్స్తో కలుపుతున్నాను చూసారా, మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా. ఇప్పుడు చూసారా ఇలా అని నొక్కి చూస్తున్నాను మంచిగా ఫామ్ అయిందా లేదా అని. ఒక్కసారి ఇలా వేసేసి ఇంకా మూత పెట్టేసి ఒక్క 10 minutes రెస్టింగ్ టైం ఇస్తాను అనమాట. ఈ లోపల ఒకసారి పాకంని చూస్తున్నాను. పాకంలో ఏంటంటే కొంచెం ఇలాచీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఒక 3 ఇలాచీ తీసుకొని వాటిని లైట్గా క్రష్ చేసి వేసేసాను. పాకంలో వేసేసి ఒక్క స్టీర్ చేసేసి పెట్టాను. ఇంక ఇప్పుడు ఏంటంటే చిన్న బౌల్లో కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, ఎక్కువ వేస్ట్ చేయడం అని. సో ఆయిల్ కూడా స్టవ్ పైన పెట్టేసి ఆ ఆయిల్ కొద్దిగా మరిగే లోపల, అంటే లైక్ కొంచెం ఆయిల్ కాగే లోపల ఇక్కడ బాల్స్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ చూసారా ఉన్న మొత్తాన్ని లైక్ ఒక బాల్ని మళ్ళీ 2 balls చేశాను, ఎందుకంటే ఆరిపోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. దాంట్లో కొద్ది క్వాంటిటీ తీసుకొని ఇట్లా బాల్స్ చేస్తాను. ఇప్పుడు కొంచెం గట్టిగానే మంచిగా అరచేతుల మధ్యలో వేసుకొని కొంచెం రౌండ్ ప్రెషర్ పెట్టి చేస్తే కనుక గులాబ్ జామ్ ఎప్పుడు విడిపోకుండా ఉంటుంది, మంచిగా వస్తుంది అనమాట గులాబ్ జాము. సో అదే టెక్నిక్ యూస్ చేస్తాను నేనైతే. సో గట్టిగా తిప్పుతున్నాను చూడండి రౌండ్స్. తిప్పేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రౌండ్స్ కూడా ఆరిపోకుండా మళ్ళీ ఆ కింద పెట్టేస్తూ ఉంటాను అనమాట ఎప్పటిదప్పుడు. చూడండి ఇట్లా వేసి పెట్టేస్తూ ఉంటే ఏంటంటే ఆరిపోకుండా ఉంటాయి, మనం వేయించేదాకా కొంచెం లోపల ఉంటే మంచిగా ఉంటుంది కదా, పైన ఇట్లా ఆరిపోయినట్టు ఉండకుండా ఉంటుంది అన్నట్టు. మీరు చూస్తే నేను ఇక్కడ 3 పనులు ఒకేసారి చేసేసుకుంటున్నాను. పాకం అవుతూ ఉంది కొద్దిగా సిమ్లో, పైగా ఆయిల్ కొంచెం కాగుతూ ఉంది, ఇంకా ఆల్సో ఇక్కడ ఉండలు రౌండ్ చేసేస్తూ ఉన్నా అనమాట. సో మామూలుగా విరాట్ ఇంట్లో ఉంటే కనుక విరాట్ హెల్ప్ చేస్తాడు ఈ రౌండ్స్ చేయడానికి వాటికి. ఆ రోజు ఇంకా స్కూల్కి వెళ్ళి ఉండే కాబట్టి ఇంకా నేనే చేస్తున్నాను ఈవినింగ్. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కటి వేసి ఆయిల్లో ఫస్ట్ చూడండి, ఒక చిన్న బాల్ వేసి ఆయిల్లో చూడండి, ఎప్పుడైనా ఒకేసారి వేసేయకండి. అది ఇలా పైకి వచ్చేసింది చూసారా, పైకి వచ్చేస్తే ఏంటంటే ఇట్లా వెంటనే మనం వేసిన 1 minute అలా పైకి వచ్చేస్తే 30 seconds అట్లా ఆయిల్ మంచి కాగినట్టు అనమాట. అది చూసుకొని నెక్స్ట్ ఇప్పుడు అన్నీ వేస్తున్నాను అనమాట. అన్నీ ఏం వేయట్లేదు, నేను ఇవాళ చేసినవి 3 batchesగా వేశాను. ఒకేసారి అన్నీ డంప్ చేస్తే సరిగ్గా కాగుతాయో లేదో అన్నట్టు 3 batches. పైగా నేను పెట్టిన చిన్న గిన్నె కదా, ఆ గిన్నెకి సరిపడిన గులాబ్ జాములు వేసుకొని చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇవి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించాలి. అక్కడ ఏంటంటే మనం కలుపుతూ ఉంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా కాలుతుంది అనమాట. లేదు అంటే ఒక సైడ్ కలర్ వచ్చేస్తుంది బ్రౌన్గా మాడినట్టు, ఇంకొక సైడ్ ఏమో వైట్గానే ఉంటుంది. సో అలా కాకుండా మొత్తం అంతా ఈక్వల్గా రావాలంటే ఇలా కొద్దిగా కొంచెం ఆయిల్ దగ్గర జాగ్రత్తగానే, ఎవరైనా అంటే కొత్తగా చేసే వాళ్ళు ఉంటే కనుక మరీ అంత ఈజీగా మాత్రం ఉండకండి, ఆయిల్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగానే ఉండండి. బట్ ఇంకా వంటలు వచ్చిన వాళ్ళకైతే ఇంకా నేనేం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు మాత్రం కొంచెం ఆయిల్ దగ్గర ఎప్పుడైనా జాగ్రత్తగానే ఉండండి, ఇష్టం వచ్చినట్టు ఉండొద్దు. వాటర్ తడి చేతులు మాత్రం ఆయిల్ దగ్గరకు అస్సలు తీసుకెళ్ళొద్దు, అది చాలా డేంజరస్, చిట్పట్ అవుతుంది.
ఇప్పుడు కాగినవన్నీ ఒక సైడ్ ఇలా పైకి ఎత్తి అందులో ఏదైనా ఆయిల్ ఉంటే కిందకి వెళ్ళిపోద్ది కదా అన్నట్టు ఈ లోపల మిగిలిన కొన్ని ఇంకా సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను అనమాట. అట్లా 3 బ్యాచెస్గా వేశాను. నేను 3 బ్యాచెస్ ఏం వీడియో తీయలేదు, జస్ట్ ఇంకా మీకు అర్థమైపోయింది కదా నేను ఎట్లా ఫ్రై చేశాను ఏంటి అనేది. సో అందుకని చెప్పి జస్ట్ ఇది కూడా సెకండ్ బ్యాచ్ కూడా కొద్దిగా వేపుతున్నాను, మంచిగా ఇట్లా కలుపుతూనే వేపాలి. మంచి డీప్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూపెట్టాను కదా. ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాం పదండి ఎలా అవుతుందో. పాకం ఇలా మొత్తం చూసారా, ఇట్లా మొత్తం కాగి ఇట్లా బబుల్స్ లాగా ఫామ్ అవుతుంది కదా, చాలు. గులాబ్ జామ్కి ఎప్పుడు తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా బబుల్స్ ఫామ్ అవుతే చాలు. ఇప్పుడు ఏం చేశానంటే పాకంని తీసేసి ఇక్కడ ఒక బౌల్లోకి, అంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి బౌల్లో పెట్టేసి దాంట్లో ఆల్రెడీ వేయించిన గులాబ్ జామ్స్ ఉన్నాయి కదా అవి వేసేసాను. అవి వేసేసి ఇప్పుడు ఒక్కసారి కలిపేసి ఇంకా మూత పెట్టేస్తాను. మూత పెడితే మంచిగా అవన్నీ సోక్ అవుతాయి కదా, మంచిగా అవి పీరుస్తాయి అన్నమాట. జామున్ మంచిగా పీరుస్తే అప్పుడు గులాబ్ జామ్ యమ్మీ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. నాకు సిరప్ కూడా అంత ఎక్కువ మిగలలేదు కానీ కొద్దిగా మిగిలి ఉండే బాగానే వచ్చింది. గులాబ్ జామ్ మాత్రం సూపర్ టేస్ట్గా వచ్చింది. గులాబ్ జామ్ కూడా ఇంకా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం అంట్లు అవన్నీ క్లీన్ చేసేసి కిచెన్ అంతా క్లీన్ చేసి డిష్ వాషర్ పెట్టేసి అంతా ర్యాప్ చేశాను. ఇప్పుడు ఇంకా బాలా వచ్చిందనమాట నైట్. సో బాలా వచ్చేసి ఇక డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఇదేంటంటే జస్ట్ ఇంట్లోకి, అంటే ఇక పిల్లలకి అక్కడ ఎక్కడ గేమ్ జోన్లో అట్లా చేస్తే వాళ్ళకి గుర్తుంటుంది కానీ జస్ట్ అక్కడ ఏంటంటే కేక్ కటింగ్ ఎక్కువ టైం ఏమి ఉండదు కదా, ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్, అందులో ఎక్కువ డెకరేట్ చేయడానికి ఉండదు. వాళ్ళకి ఏమంతా అంటే లైక్ ఐ డోంట్ నో, నా ఒపీనియన్ అది. వాళ్ళకి పెద్ద బర్త్డే ఇట్లా చేసుకున్నది అంతా, అంటే వేరే ఫ్రెండ్స్ బర్త్డేకి కూడా వెళ్తారు కదా అక్కడే ఆడతారు, అలా జస్ట్ ఒక కేక్ కటింగ్ 10 minutes మాత్రం నా పార్టీ అనిపిస్తుంది తప్పితే వాళ్ళకి మిగతా రెస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళకి ఏం తెలియదు కదా. వేరే పార్టీలో వెళ్ళినా వాళ్ళు అంతే ఎంజాయ్ చేస్తారు, అలాగే ఉంటారు. జస్ట్ కేక్ కట్ మాత్రం విరాట్ చేస్తారు కాబట్టి విరాట్కి తన బర్త్డే అనిపిస్తుంది అంతే. అదే లైక్ ఇంట్లో కొద్దిగా డెకరేట్ చేసి పెడితే పిల్లలకి ఎలా ఉంటుందంటే ఓ నా బర్త్డే అయ్యింది ఇట్లా, అంటే ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో అందుకని చెప్పి మేము చిన్నప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా మా బర్త్డేస్ భలే, అంటే లైక్ చిన్నప్పుడనే కాదు అంటిల్ నేను మ్యారీ అయ్యి ఇక్కడికి వచ్చేదాకా కూడా మా మమ్మీ డాడీ మా చెల్లి నా బర్త్డేస్ చాలా చాలా బాగా చేశారు. అప్పట్లో కాలనీలో ఒక బేకరీ ఉండేదన్నమాట టెంపుల్ బస్ స్టాప్లో. అక్కడికి వెళ్ళి ముందు నా బర్త్డే ముందు రోజు వెళ్ళి మా మమ్మీ డాడీ నేను మా చెల్లి ఇంకా మా కజిన్స్ అనమాట. కజిన్స్ అంటే ఇక సేమ్ మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, అసలు మేము కజిన్స్ లానే ఉండము, ఒకే ఇంట్లో పెరిగినట్టే ఉండేది అనమాట. మొత్తం పైన కింద పెరిగినట్టే ఉండేది. రాజన్నయ్య, రాధికక్క, రత్న అందరం కలిసి వెళ్ళి మంచిగా మాకు నచ్చిన కేక్, అప్పుడు ఫస్ట్లో నాకు గుర్తున్నప్పుడు చిన్నప్పుడు ఇలా ఇప్పటి మోడల్ కేక్స్ కాదనమాట, కొంచెం గట్టి కేక్ ఉండేది. సో గట్టి కేక్ పైన ఇట్లా క్రీమ్ అది వేసి ఉండేది. సో ఆ కేక్ అందులోనూ మాకు కలర్స్ అనమాట, లైట్ పింక్, బ్లూ, అప్పుడు అవే కలర్స్ ఉండేవి కదా, అవన్నీ చూసుకొని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ బెలూన్స్ అని చెప్పి మళ్ళీ మా మమ్మీ నాకు బాగా గుర్తుండేది ఆ కేక్ షాప్ పక్కనే చెప్పుల షాప్ కూడా ఉండేది అనమాట. ప్రతి బర్త్డేకి మంచిగా ఒక కొత్త చెప్పులు కొనిచ్చేది. మా డాడీ అయితే ఇంకా చార్మినార్లో వర్క్ చేసేవారు అనమాట. అప్పుడు వచ్చేటప్పుడు అమీర్పేట్ ఉంటుంది కదా, అక్కడ మంచి, ఇప్పుడంటే కాలనీలో అన్ని బట్టల షాపులు అన్నీ వచ్చాయి కానీ అప్పుడు ఏంటంటే అమీర్పేటలోనే ఈ చందన బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ అన్నీ అక్కడే ఉండేవన్నమాట ఎక్కువ. అంటే చిన్న తర్వాత వచ్చాయి, నేను 8th క్లాస్ 9th క్లాస్కి వచ్చేసరికి మెల్లగా అన్నీ వచ్చాయి. ఇంకా చిన్నగా ఉన్నప్పుడు చెప్తున్నా ఈ స్టోరీ. సో అక్కడ అమీర్పేటలో దిగి మంచిగా బట్టలు తీసుకొని వచ్చేవారు అనమాట, మంచి మంచి బట్టలు, అసలు చాలా మంచిగా. మళ్ళీ నాకు మా చెల్లికి ఎప్పుడు ఇద్దరు బర్త్డేస్కి సేమ్ డ్రెస్ వేసేది మా మమ్మీ. నాకు అది ఇప్పటికి కూడా గుర్తుంది. ఏమైనా పిక్చర్స్ అలా ఉంటే ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తాను. మళ్ళీ నా బర్త్డే రోజు ఖచ్చితంగా నాది మా చెల్లి బర్త్డే రోజు మా డాడీ ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫోటో తీపిచ్చేవారు అనమాట. మా బర్త్డే ఫొటోస్ ఇప్పుడు కూడా ఉన్నాయి మా ఇంట్లో. సో అట్లా అంటే లైక్ చాలా బాగా ఈ బర్త్డే ఇది అన్నీ మంచిగా చేసేవారు. సో ఇప్పుడు మా మమ్మీ మళ్ళీ స్పెషల్గా చెప్తున్నాను కదా స్వీట్ అవన్నీ చేసేదన్నమాట, నాకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టేది. సో అవన్నీ ఇప్పుడు అంతగానం ఇంకా మన పిల్లలకి మనం ఏమి ఇవే కదా ఇప్పుడు చూసారా నేను ఎంత బాగా చెప్పుకుంటున్నానో మా మమ్మీ డాడీ ఏమేమి చేశారు ఏంటి అనేవి. ఇంకా రేపు నా కొడుకు ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి మా అమ్మ నాన్న నా బర్త్డే ఇలా చేసేవాళ్ళు, నా బర్త్డే వస్తే ఇలా 1 week నుంచే ఫుల్ ఇట్లా మా ఇంట్లో హడావిడి ఉండేది అని చెప్పుకోవడానికి ఏదో ఒక స్టోరీ ఉంటుంది కదా. అలా అని కాదులేండి. ఇంకొకటి ఏంటంటే మన తృప్తి, లైక్ నాకు విరాట్ బర్త్డే, నాకు నరసింహకి అంటే ఇంకా ఒక 1 week పండగనే చెప్పాలి. లైక్ అంటే మంచిగా ఏదో గొప్పగా చేసేస్తాం అట్లా కాదు కానీ మనకున్న దాంట్లో మనకి సెట్ అయిన దాంట్లో హ్యాపీగా చేసుకోవడము,
మంచిగా విరాట్తో టైం స్పెండ్ చేయడము ఇది అన్నమాట. సో అలా ఇదైతే ఇంట్లో చెప్పాను కదా, ఇంట్లో స్కూల్లో జస్ట్ కన్స్ట్రక్షన్ థీమ్ అనుకున్నాను, దానికి తగ్గ బ్యాక్ డ్రాప్స్ బెలూన్స్ అవి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మొత్తం పెట్టి జస్ట్ చూస్తున్నాము. ఇక్కడితో లైక్ డెకరేషన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ అస్, కీప్ సపోర్టింగ్ అస్. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి విరాట్ బర్త్డే ఫుడ్ ప్రిపరేషన్స్ వస్తుంది.